నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతిలో స్థానికంగా గల ఆంధ్ర బ్యాంకు కాలనీలో గోవులను అక్రమంగా తరలించే ముఠా అర్ధరాత్రి హల్చల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బైరెడ్డిపల్లి మండలంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలకు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు, తులసి మాసపత్రిక సంపాదకులు, ఉపాధ్యాయులు తులసీనాథం నాయుడు 300 పెద్దబాల శిక్ష పుస్తకాలను పిల్లల్లో పలసాశక్తిని పెంపొందించడానికి జ్ఞానాభివృద్ధి కొరకు వితరణ చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయమని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి భక్తులకు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున గతంలో అవినీతి జరిగిందని ప్రశ్నించిన విషయం గుర్తు చేశారు. బైరెడ్డిపల్లి మండలంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలకు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు, తులసి మాస పత్రిక సంపాదకులు, ఉపాధ్యాయులు తులసీనాథం నాయుడు 300 పెద్దబాల శిక్ష పుస్తకాలను పిల్లలలో పాలసాశక్తిని పెంపొందించడానికి జ్ఞానాభివృద్ధి కొరకు వితరణ చేశారు. మండలంలోని స్థానిక బాలకున్నత పాఠశాలలో సిఆర్సి సమావేశాల భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులకు ఈ పుస్తకాలను అందించారు. తెలుగు భాషాభివృద్ధి కొరకు, తెలుగు ఔన్నత్యాన్ని భావితరానికి అందించడానికి అహర్నిశలు తాను కృషి చేస్తున్నట్లు, ఇప్పటికే 1,00,000కు పైగా పైచులకు పుస్తకాలను ఉచితంగా పిల్లలకు, ఉపాధ్యాయులకు అందించినట్లు తెలిపారు. మన బైరెడ్డిపల్లి మండలానికి పుస్తకాలు వితరణ చేయడం జరిగింది. లక్షలాది పుస్తకాలు ఇప్పటికే మన చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈరోజు మన బైరెడ్డిపల్లి మండలంలో ప్రతి పాఠశాలకు కూడా మనకు ఈ పెద్దబాల శిక్ష పుస్తకాలు, అదేవిధంగా కాంబినేషన్ పుస్తకాలు ఒక 4 ఇస్తున్నారు. గతంలో కూడా మనకు ఇచ్చారు పుస్తకాలు కూడా, అలా కూడా ఇస్తున్నారు. కాబట్టి మన బైరెడ్డిపల్లి మండల విద్యాశాఖ తరఫున సార్ గారికి ప్రత్యేకంగా చెప్పడంతో మనం కృతజ్ఞతలు చేస్తున్నాము. అదేవిధంగా సార్ గారు తమ తెలుగు భాష వ్యాప్తి కొరకు మీకు గతంలో ఇదివరకు చెప్పాము, తెలుగు సాంస్కృతిక సాహిత్య సమితిని స్థాపించడం జరిగింది. పలంనేరులో దానికి ఒక భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి అనునిత్యము తెలుగు కార్యక్రమాలు ఎప్పుడు అక్కడ పరడి వెళ్తూనే ఉంటుంది. మన వంతుగా మన పిల్లలను కూడా ఎంకరేజ్ చేసి సంవత్సరానికి కనీసం అంటే 30-40 కార్యక్రమాలు నిర్వహిస్తున్న పిల్లలకి మనం కూడా మెసేజ్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఎంఈఓ గారి అనుమతితో. కాబట్టి మన పిల్లలు కూడా ఎక్కువగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అదేవిధంగా మన ఉపాధ్యాయులు కూడా ఎంతోమందిని గొప్పగా సేవ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు తెలుగు భాష కోసం కావచ్చు, ఇలా పాఠశాల కావచ్చు, వాళ్ళు కూడా అనునిత్యం చాలామందిని గుర్తించి వారికి కూడా పురస్కారాలు కూడా ప్రదానం చేస్తున్నారు. నాకు తెలిసి ఇంతవరకు సార్ గారు ఒక 500 నుండి ఒక 1000 మంది వరకు ఇంతవరకు ఈ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చాలా డెలిగేట్స్, కవులు, కళాకారులు, అదేవిధంగా అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, ఇంకా చాలామంది ఎంతోమంది ఆ యొక్క కళామందిరాన్ని సందర్శించడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలామంది కూడా సార్ గారి యొక్క కృషిని అభినందించడం జరిగింది. కాబట్టి అటువంటి తులసీనాథం నాయుడు గారు మరింత తెలుగు భాషకు విస్తృతంగా సేవ చేయాలని, మా యొక్క సపోర్ట్ కూడా బైరెడ్డిపల్లి మండల ఉపాధ్యాయుల యొక్క సహకారం కూడా ఎప్పటికీ ఉంటుందని, మీ సేవలు మేము మరవలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానికుల కథనం మేరకు మంగళవారం వేకువజామున గోవులను తరలించే ముఠా బలవంతంగా గోవులను దొంగలించి తరలించడానికి ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకోవటానికి ప్రయత్నిస్తే వారిపై రాళ్లదాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్ని టోల్గేట్లను అప్రమత్తం చేశారు. వాడు వెళ్ళిపోతున్నాడు.
రెండు ఆవులు ఎక్కించుకొని పోతాడు కూడా వ్యాన్లా ఇక్కడ ఎస్మార్ ముత్తలం ముందరా ఆటో పెట్టుకున్నాడు అర్జెంటుగా రావాలి జనాలంటే ఎక్కించుకొని చేయాలి ఎవరు రోజు చేసిన అవి నువ్వు చెప్పినలే వాళ్ళు వేస్తారు ఎట్లానే అండి ఆటో నెంబర్ చూసినావా వాడు నెంబర్ లేకుండా కదా వచ్చాడు కత్తి బండ్లు పూసింది నిన్నటి దినం తిరుమలలో మఠాల పేరుతో అక్రమ కట్టడాలపై టూరిజం పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు శ్రీవారి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తిరుపతిలో మంగళవారం మీడియా ముఖంగా కిరణ్ తెలియజేశారు. స్థానికులకు మొదటి మంగళవారం దర్శన భాగ్యాన్ని కల్పించినందుకు తిరుపతి ప్రజల తరపున ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులతో టీటీడీ బోర్డు వారు సంప్రదించి వారికి అనుగుణంగా వారిని బదిలీ చేసే నిర్ణయం తీసుకోవటం శ్రీవారి భక్తులకు సంతోషాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. సనాతన ధర్మం కాపాడవలసిన బాధ్యత హిందువులపై ముఖ్యంగా టీటీడీ బోర్డుపై కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చడం మంచి పరిణామమని, సముద్రాలపై బ్రిడ్జ్ నిర్మిస్తే సేతు అని పెడతారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అక్కేపాటి సుభాష్ని, మనోజ్, హేమంత్, శ్రీనివాసులు, ఆది, సుమంత్, సాయి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు, అలాగే నూతన పాలక మండలి చైర్మన్ గారు ఒక గొప్ప మంచి పరిణామం. 6 నెలల తర్వాత సుదీర్ఘమైన అధికారం వచ్చిన 6 నెలల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని గతంలో ఎప్పుడైతే ఏ అంశాలపైనైతే జనసేన పార్టీ పోరాటాలు చేసిందో అవన్నీ కూడా నిన్నటి దినం వాళ్ళు మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంతోషకరం. చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విషయాలకు వస్తే జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు తిరుపతి ఎన్నికల్లో. స్థానిక తిరుపతి ప్రజలకి గత వైసీపీ ప్రభుత్వంలో దర్శన భాగ్యం కల్పించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కల మండపం కాడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి, టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో, అయ్యప్ప టెంపుల్కో, ఇంకో టెంపుల్కో పోయినా స్థానికులు ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అది జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. జనసేన పార్టీయే కాదు, వైఎస్సీపీలో ఉన్న నాయకులు కూడా
పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది గొప్ప చరిత్రాత్మక నిర్ణయం. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు దర్శనభాగ్యం కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న పార్లమెంట్లో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం, జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు, 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు, 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. దీన్ని కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశం అంతా చూసి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారికి వివరించాం ఏం శారదాపేట మఠంలో ఏం జరిగిందో అనేసి. దాని మీద వెంటనే ఎండోమెంట్ కమిషనర్ గారు నెల క్రితము ఆ మఠంని యథావిధిగా ఉండకుండా కూల్చేయాలి, మొత్తం అనుమతులు లేవు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ టీటీడీలో కొంతమంది అధికారులు ఆ మఠానికి ఒత్తాసు పలికారు. కొంతమంది అధికారులు లీవులు పెట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సార్, శారదాపీఠ మఠంలో అక్రమ కట్టడం ఉంది. అదేవిధంగా టూరిజం టికెట్లు మనం చూసుకుంటాం. ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజంలో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీవీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేసి అలా చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి, ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. దానికి సంతోషకరం. జనసేన పార్టీ తీసుకున్న మేము జనసేన పార్టీ తరఫున మేము జరిగిన స్కామ్ను బయటపెట్టడం, భక్తులు నిజమైన భక్తులకి టీటీడీ టికెట్ అందాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఎప్పుడు కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడ స్కాములు జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులున్నా, అదేవిధంగా భక్తులకు, శ్రీవారి భక్తులు కానీ సనాతన ధర్మానికి సంబంధించి ఏ విషయం ఉన్నా కూడా సరే జనసేన పార్టీ పోరాడుతుంది. ఇది వాస్తవం. నిజంగానే మేము తీసుకున్న 2 సబ్జెక్టులు, శారదాపేట మఠం కానివ్వండి, టూరిజం టికెట్లు కానివ్వండి, 2 విషయాల్లో టీటీడీ మొట్టమొదటి బోర్డు మీటింగ్ స్పందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే స్థానికుల దర్శనం విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తిరుపతి ప్రజలతో చెప్పాలి. ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు దర్శనం చేసుకుంటారు.